తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డ్ చైర్మన్ను సీఎం కోరారు. మైక్రో ఇరిగేషన్కు నిధులు ఇవ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలకు బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డ్ చైర్మన్కు ఆయన విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలన్నారు. ఐకేపీ గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డ్ స్కీమ్స్ నిధులు మార్చి 31వ తేదీలోగా ఉపయోగించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వైసీపీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్, మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి రజనీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన రాజీనామాకు కారణం జగనేనని, తనను మోసం చేయడం వల్లనే పార్టీకి రాజీనామా చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విడుదల రజనికి ప్రాధాన్యతను పెంచి తనకు తగ్గించారని, గుంటూరులో ఓడిపోయిన వారిని తెచ్చి చిలుకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మర్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి రజని. మర్రి గెలుపునకు వైఎస్ కుటుంబం ఎంతగానో సహకరించిందని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ గౌరవించారని తెలిపారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై మర్రి గళం వినిపించినట్లయితే ఆయన ప్రాధాన్యత మరింత పెరిగేదని అన్నారు. మర్రి రాజశేఖర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ పరువు తీస్తున్నది కల్వకుంట్ల కుటుంబమేనని అన్నారు. తమకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అయితే కరప్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ప్రజలు 10 ఏళ్లు అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు అడుగడుగునా అన్యాయం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే కరప్షన్ ఉందని, ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుందని, ఇది శుభపరిణామం అన్నారు. అయితే నాటకాలు వేసిన త్రిపులార్, దుర్గేష్ సహా మిగతా ఎమ్మెల్యేలు ఎంతో అద్భుతంగా ప్రతిభ కనబర్చారని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు కూడా శకుని పాత్ర వేసి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. ఏపీలో ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు ఐజీ ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లోకల్ పోలీస్, డ్రగ్స్ కంట్రోల్ టీం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలపై అధికారులు దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపులో అక్రమ మత్తు పదార్థాలు ఉన్నాయనే దానిపై అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలో ఆపరేషన్ గరుడలో భాగంగా ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు నిర్వహిస్తున్నారు. మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. పోసానికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో పోసానిని సిఐడి అధికారులు 1 రోజు పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. కస్టడీ విచారణ అనంతరం కూడా మరోసారి కస్టడీకి తీసుకునేందుకు సిఐడి అధికారులు ప్రయత్నించారు. అయితే ఈ లోపే పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుండగా విచారణ వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వవద్దని, వంశీతో తనకి ప్రాణహాని ఉందంటూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో బాధితుడు సత్యవర్ధన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో విచారణాధికారి తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 26వ తేదీన ఈ కేసులో విచారణాధికారి కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మరోవైపు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కడప నగరంలో పలు మెడికల్ స్టోర్స్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కడప, పొద్దుటూరు, రాయచోటి, మదనపల్లి తదితర ప్రాంతాల్లోని మెడికల్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. జనతా మెడికల్ స్టోర్స్లో మత్తు కలిగిన మెడిసిన్ అమ్మకాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. యువత మత్తుకు బానిసై వికృత చేష్టలకు పాల్పడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు చేయగా ఇదే అంశంపై అసెంబ్లీలో లేవనెత్తారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు ఇటీవల హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైన విషయం కాగా దీనిపై హైకోర్టును ఆశ్రయించారు శ్యామల. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆమెకు బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది. ఇదే సమయంలో విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను ఆదేశించింది హైకోర్టు. వైఎస్ వివేక హత్య కేసు విచారణపై తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులతో పాటు సిబిఐకి కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. 6 ఏళ్ల క్రితం హత్య జరగా ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చెప్పుకోదగిన పురోగతి లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. 2019 మార్చి 14 ఈ హత్య జరిగితే గత ప్రభుత్వం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి విచారణ సిబిఐకి మారింది కానీ ఎలాంటి ఫలితం లేదన్నారు. ఇకపై ఈ కేసు విచారణ సిబిఐ కోర్టులో రోజు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ తరఫున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అలాగే విచారణను 6 నెలల్లో ముగించేలా ఆదేశించాలని కోరారు. అన్నమయ్య జిల్లాలో భారీగా పోలీసుల బదిలీలు జరుగుతున్నాయి. పోలీసులను బదిలీ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బదిలీలు జరగడం ఇదే తొలిసారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలోని రాయచోటి, రాజంపేట, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలో గత 4-5 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులకు స్థానచలనం కలిగించింది. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బదిలీలు జరగలేదు. ఈ మేరకు 41 మంది ఏఎస్ఐలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుల్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్ వద్ద గంగానమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో స్థానిక హిందువులు ఆందోళన చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపురంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి మోడల్ కాలనీలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు సిఐ కరీం సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 మహిళలను అదుపులోకి తీసుకొని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసినట్టు సిఐ తెలిపారు. అయితే దాడులు జరిపిన వ్యభిచార గృహంలో ఓ కానిస్టేబుల్ ఉన్నాడు. సిఐ అతన్ని కూడా ఆరా తీయగా తాను సదరు మహిళకు డబ్బులు అప్పుగా ఇచ్చానని, వాటి కోసం ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చాడు. విచారణలో కానిస్టేబుల్ వ్యభిచార గృహాలకు సహకరిస్తున్నట్లు వెల్లడైందని, దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిఐ వెల్లడించారు. వరంగల్ మట్టికోటలో దారుణం జరిగింది. ఆకతాయిల చేష్టలతో గొర్రెల షెడ్డుకు నిప్పు అంటుకొని సుమారు 300 గొర్రెలు మృతి చెందాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే గొర్రెలు మృతి చెందాయని ఓనర్ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఎవరైనా ఆకతాయిలు చేశారా, షార్ట్ సర్క్యూట్ వలన జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మాచవరం మండలం పిహెచ్సిలో పనిచేసే ఉద్యోగిని సీతారత్నంను పిహెచ్సి సూపర్వైజర్ శ్రీనివాసరావు తలపై మోదీ హత్య చేసి చంపాడు. ఆమె కేకులు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి నిందితుడిని ఇంట్లో పెట్టి తాళాలు వేశారు. గత కొంతకాలంగా సీతారత్నంకు శ్రీనివాస్కు మధ్య వివాహేతర సంబంధం ఉందని చుట్టుపక్కల వారు చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. తల గోడకు బలంగా తగిలి సీతారత్నం అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో దారుణం చోటు చేసుకుంది. అయ్యవారిపల్లిలో పిచ్చుకుంట్ల జానమ్మ తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో నుండి భర్త పరశురాములు పారిపోతుండగా పక్కింటి వారు చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జులైగా తిరుగుతూ మద్యం డబ్బుల కోసం డిమాండ్ చేయగా ఆమె ఇవ్వలేదని భార్య జానమ్మను హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకోవడం కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లు సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నవీన్ కుమార్ అనే యువకుని మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. పొడమి కిసాన్ మార్ట్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న నవీన్ కుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆడిటింగ్లో 23 లక్షల తేడా వచ్చిందని తమ కుమారుడిపై మార్ట్ యజమాని నెపం వేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపించారు. తండ్రి వీరభద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ కుమారుడికి మృతికి కారణమైన మార్ట్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ గడువును మరో 3 నెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రాబోయే 3 నెలల కాలానికి గడువు పొడిగించగా ఈ నెలతో పూర్తి కాబోతున్నది. అయితే జర్నలిస్టుల అక్రిడేషన్ జారీకి విధి విధానాల రూపకల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం గత అక్టోబర్లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవలే ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివేదిక ఇవ్వగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం ఆమోదంతో కొత్త అక్రిడేషన్ కోసం మరో 10 రోజుల్లో మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ఆలస్యమైతే మరో 3 నెలల పాటు ప్రస్తుత కార్డులు కొనసాగనున్నాయి. నలభై 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్కు చిక్కుకున్నారని, వారిలో కేంద్ర మంత్రులు సైతం ఉన్నారంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న బాంబు పెంచారు. మంత్రి రాజన్న ఏకంగా అసెంబ్లీలోనే ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. హనీ ట్రాప్లో చిక్కుకున్న నాయకులు ఏ ఒక్క పార్టీలో చెందిన వారు కాదని, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారన్నారు. ఈ అంశంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్కూరుకు చెందిన 2 శక్తివంతమైన మంత్రులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. తుమ్కూరుకు చెందిన మంత్రుల్లో ఒకరిని నేను, మరొకరు డాక్టర్ పరమేశ్వర అన్నారు. మా ఇద్దరికి సంబంధించి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి, వాటికి నేను అసెంబ్లీలో స్పందించను అని తేల్చెప్పారు. ఈ హనీ ట్రాప్ అంశంపై హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో వర్మ ఇంట్లో లేరు. దీంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా షాకింగ్ దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా తనిఖీ చేసి ఆ డబ్బంతా లెక్కల్లో చూపించని బ్లాక్ మనీగా గుర్తించారు. బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ వృద్ధి రేటు 8.54 ఉంటే తమ హయాంలో 12.4% ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2,80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. 6 గ్యారెంటీలకే 56,000 కోట్ల ఖర్చు పెడతామని పేర్కొన్నారు. బడ్జెట్ను కుదించి వాస్తవ లెక్కలు చెప్పామన్నారు. చేయగలిగినవే తాము బడ్జెట్లో పొందుపరిచామని స్పష్టం చేశారు. 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చు చేసి బీఆర్ఎస్ ఏం సాధించిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణలో సీఎం చంద్రబాబు పాత్ర కీలకమని పేర్కొన్నారు. కాళేశ్వరం మరమ్మతులకు రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా ఖర్చు చేయొద్దని డ్యామ్ సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్షించాలని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. రిపోర్ట్ రాకముందు ఖర్చు చేసే ప్రతి రూపాయి బూడిదలు పోసినట్లే అవుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డీలకు 12,000 కోట్ల రూపాయలకు, విద్యుత్ ఛార్జీలకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొన్నారు. అరెకరం లోపు ఉన్న సన్నకారు రైతులకు రైతు భరోసా ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే వస్తాయని, రైతు కూలీలకు ఇస్తామని తెలిపిన 12,000 రూపాయల వారికి కూడా వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లతో పోలిస్తే తెలంగాణకు తక్కువ వస్తుందని వెల్లడించారు. గత నెలలో బెళగావిలో ఆర్టీసీ బస్సు కండక్టర్పై మరాఠీ అనుకూలవాదులు చేసిన దాడికి నిరసనగా కర్ణాటకలో కన్నడ సంఘాలు నేడు
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఓవైపు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితిని అంటూ విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. కర్ణాటక వెళ్లే తెలుగు రాష్ట్రాల వారు ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మరోవైపు మంత్రులు ఎమ్మెల్యేలపై హనీ ట్రాప్పై విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. సభలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటీ ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేసే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. వేగవంతమైన పట్టణ విస్తరణలో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఈ సవాలును గుర్తించి తగిన నిధులు కేటాయించాలని ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ తన పార్లమెంటరీ నియోజకవర్గం తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన మల్కాజ్గిరి అని నియోజకవర్గం అత్యవసర అభివృద్ధి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వేగంగా పెరుగుతున్న జనాభా ప్రస్తుత మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని కలిగించిందన్నారు. దీంతో స్థానిక అధికారులు పెరుగుతున్న డిమాండ్లను తీర్చడం కష్టతరం మారిందని పేర్కొన్నారు. యూపీఐ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల యూపీఐ సేవలు బంద్ కాబోతున్నాయి. యూపీఐ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను నియంత్రించేందుకు ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్గా లేని లేదా కొత్తగా తీసుకున్న మొబైల్ నెంబర్లతో లింక్ అయిన యూపీఐ ఖాతాలు పనిచేయవని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి బ్యాంకులు, ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లావాదేవీల్లో అంతరాయం రాకుండా ఉండేందుకు వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను యాక్టివ్గా ఉంచుకోవాలని సూచించింది. యూపీఐకి లింక్ అయి వినియోగంలో లేని లేదా మార్చిన నంబర్ల ఖాతాలు ఇప్పటికీ యాక్టివ్గా ఉండటం వలన సైబర్ మోసగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. టాలీవుడ్ నిర్మాత నాగవంశీ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేశాడనేది కోరుకోవాలని, ఆయన సినిమా చేయాలని కోరుకోకూడదని నాగవంశీ అన్నారు. పవన్ మరింత ఉన్నత స్థాయికి చేరుకొని రాష్ట్రానికి, దేశానికి మంచి చేయాలని ఆకాంక్షించాలని అభిప్రాయపడ్డారు. నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిసరంలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలకు స్వస్తి పలుకుతారా అనే ఆలోచన రేకెత్తిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఒకటైన లండన్ కొన్నేళ్లుగా ఓ సవాల్ను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ సందర్శకులు, వ్యాపారవేత్తల పర్యటనలు, షాపింగ్లతో బిజీగా ఉండే ఈ నగర వీధుల్లో మొబైల్ దొంగతనాలు ఇటీవల ఎక్కువయ్యాయి. సామాన్యులు మొదలు ప్రముఖుల వరకు బాధితులుగా మారుతున్నారు. ప్రతి నెల వేలాది ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు అధికారులు ఇటీవల ప్రత్యేక డ్రైవ్లు మొదలుపెట్టారు. మొత్తం మొబైల్ చోరీల్లో 40% వెస్ట్ అండ్ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలోనే జరుగుతున్నట్లు పోలీసు నివేదికలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని గతంలో ట్రంప్ చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖని మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. వైట్ హౌస్ పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు. దీన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, విద్యాశాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే విద్యార్థుల ఫీజులు రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.